హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ఈ పాయసం చిక్కబడకుండా యమ్మీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ లేదా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు రోస్టెడ్ సేమియా వేసుకున్నాను. మీరు నార్మల్ సేమియా వేస్తున్నట్లయితే ఒక 4 to 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను రోస్టెడ్ సేమియా వేస్తున్నాను కాబట్టి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పాలను వేసుకున్న తర్వాత అడుగంటకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా సేమియా అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. మీకు స్వీట్నెస్ ఎంత కావాలో చూసుకొని షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఇలాచీని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మరొక 1/2 గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా అండ్ యమ్మీగా సేమియా పాయసం రెడీ. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.